హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దుర్గా సుప్రియ లాగ్. ఈరోజు రేపు విశేషం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి విశాఖ నక్షత్రం కలిసి వస్తే ఎంతో విశేషమైన రోజు అండి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని మురుగుణ్ణి పూజించిన అర్చించిన ఆయన పరిపూర్ణ అనుగ్రహం అయితే మనకు కలుగుతుంది. రేపు వచ్చి మే 2026 సంవత్సరంలో మే నెల 30వ తేదీ శనివారం అయితే విశాఖ నక్షత్రంతో కూడిన పౌర్ణమి తిథి అయితే వచ్చింది. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించిన ఈరోజు మామూలుగా అయితే పాలకొడలు ఎత్తి ఆయనకి అభిషేకం చేస్తారు. అలా మన వల్ల పాలకొడలు స్వామివారికి ఎత్తని టైంలో మనం స్వామివారి అభిషేకానికైతే పాలను కూడా సమర్పించుకోవచ్చు. అలా కూడా సమర్పించలేని వాళ్ళు ఇంట్లోనే అయితే సుబ్రహ్మణ్య స్వామిని విగ్రహం ఉంటే పాలతో అయితే అభిషేకం చేసుకోవచ్చు. ఈరోజు ఆయనకు ప్రదక్షిణ చేసిన, ఆయన దర్శించిన ఆయన పరిపూర్ణ అనుగ్రహం అయితే మన మీద కలుగుతుంది. ఆయన మనకు చేస్తాడా చెయ్యడా అని అయితే అనుమానమే అవసరం లేదు. తప్పకుండా మనకు పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు నిశ్చయం చేస్తాడనే నమ్మకంతో మనం స్వామిని పూజించి దర్శిస్తే తప్పకుండా ఫలితమైతే వస్తుంది. అదేవిధంగా సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుందా లేదా అనే అనుమానం లేకుండా ఆయన్ని పూజిస్తే రేపు విశాఖ నక్షత్రంలో వచ్చేది ఎంతో విశేషమైన ఈ తమిళ నెలలో వైకాసి విశాఖ నక్షత్రం అయితే కలిసి వస్తుంది. తెలుగులో అయితే వైశాఖ మాసం అయితే అయిపోయింది. తమిళ్లో అయితే వైయాసి నెలకైతే ఇప్పుడైతే జరుగుతూ ఉంది. కాబట్టి ఈ నెలలో విశాఖ నక్షత్రం చాలా ఇష్టమైన సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైన రోజు. ఈరోజు ఉదయం 6 గంటలకు స్వామివారిని దర్శించుకున్న మధ్యాహ్నం 12 అయితే పౌర్ణమి విశాఖ నక్షత్రం కలిసి వస్తుంది. 12 నుంచి 1 వరకు స్వామిని దర్శించినా కూడా చాలా శుభదాయకమండి. ఈ సమయంలో దర్శించలేకపోయినా మనం ఏదో సమయంలో స్వామివారిని దర్శించిన, ఆయనకి దీపారాధన చేసిన, దీపంలో షణ్ముఖనాథుడు ఉంటాడు కాబట్టి ఆయన స్తోత్రాలు చదివినా కూడా ఆయన మనకు పరిపూర్ణ అనుగ్రహాన్ని అయితే కలిగిస్తాడు. సుబ్రహ్మణ్య స్వామిని రేపు మనం ఇంట్లోనే గుడికి వెళ్ళడానికి వీలు లేనప్పుడు మనం ఇంట్లోనే స్వామివారికి అభిషేకం చేసి దీపారాధన చేసుకొని నైవేద్యం ఏది ఉంటే అది పాయసం పెట్టుకోవచ్చు. అలా పాయసం పెట్టడం కుదరదు అన్నప్పుడు కూడా బెల్లం కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. బెల్లం కూడా పెట్టినప్పుడు ఆవు పాలు కాచి కూడా స్వామివారికి నైవేద్యం సమర్పించి స్వామివారికి పూజ చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. వచ్చే విశాఖ నక్షత్రంలో మనకు అనేక శుభాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. సంతానం లేని వారికి సంతానం, పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు, చాలా శుభదాయకమైన రోజు. ఈరోజు స్వామివారిని పూజిస్తే అంత విశేషమైన ఆ సుబ్రహ్మణ్య స్వామి పరిపూర్ణమైన అనుగ్రహం అయితే మన మీద కలుగుతుంది. ఈ విశాఖ నక్షత్రంలో స్వామివారిని పూజిస్తే అంత మహిమాన్వితమైన రోజు. ఈసారి పౌర్ణమి అన్ని సంవత్సరాల్లో పౌర్ణమి ఒకరోజు, విశాఖ నక్షత్రం ఒకరోజు వస్తుంది, పౌర్ణమి ఒకరోజు వస్తుంది. కానీ ఈ 2026లో మే 30వ తేదీన మధ్యాహ్నం పౌర్ణమి తిథితో కూడిన విశాఖ నక్షత్రం రావడం వల్ల చాలా విశేషమైన రోజు అండి. తప్పకుండా అందరూ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కానీ ఆయన భుజంగ స్తోత్రం కానీ చదువుకుంటే చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి అష్టకము, కరావలంబ స్తోత్రము ఇవి చదువుకుంటే చాలా విశేషంగా ఆయన అనుగ్రహం అయితే కలుగుతుంది. ప్రతి ఒక్కరికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉంటే ఇంట్లో గొడవలు చికాకులు ఉండవు, సంతానము శుభదాయకంగా ఉంటుంది, తగిన వివాహం అయితే నిశ్చయమవుతుంది. అన్నీ కలగాలంటే ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విశాఖ నక్షత్రం రోజు వైశాఖ మాసంలో వచ్చే విశాఖ నక్షత్రం చాలా పుణ్యప్రదమైనది. ఈరోజు ఒక్కరోజు పూజిస్తే చాలు ఆయన పరిపూర్ణ అనుగ్రహానికైతే మనం పాత్రలు అవుతాము. ఇందులో ఎటువంటి సందేహము లేదండి. స్వామివారు మనకు చేస్తారని నమ్మకంతో మనం పూజ చేస్తే తప్పకుండా అది మనకు నెరవేరుతుంది. అంత మహిమాన్వితమైన పూజ అండి. సుబ్రహ్మణ్య స్వామి వీలుంటే
4 గంటలకు ఉదయమే లేవగలిగిన వారు 4 గంటలకే లేచి చేసుకోవచ్చు. అట్లా కాలేదు అంటే 6 నుంచి 7 లోపల చేసుకోవచ్చు. అట్లా మాకు అన్ని పనులు చేసిన తర్వాత పూజ అయితే చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మధ్యాహ్నం అయితే స్వామివారిని పూజించుకోవచ్చు. మనం ఏ సమయంలో అయినా భక్తితో నమ్మకంతో పూజిస్తే మనకు ఆ స్వామివారి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉంటే మనకు అన్నీ సమకూరుతాయి, అప్పులు తీరుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఈ స్వామివారి అనుగ్రహం వల్ల. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.